ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ అనేది ఇవాళ తెలుగు మీడియాలో చాలా ప్రధానంగా వచ్చిన వార్త. గాంధీ కుటుంబం తెలంగాణ నుంచి పోటీ చేయాలి అని పదే పదే కాంగ్రెస్ నాయకులు ఎందుకు అడుగుతున్నారు? నెల రోజుల కింద ఖమ్మం లేదా భువనగిరి, నల్గొండ ఈ మూడిట్లో ఎక్కడి నుంచి ఒక నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు. సరే, అది ఆ అంశం పైన ఓ 15 రోజుల పాటు చర్చ జరిగింది. ఈలోపు లోక్సభ ఎన్నికలకు ఆశావారు దరఖాస్తులు పెట్టుకోవాలంటే 17 లోక్సభ స్థానాలకు గాను 300 పైబడి దరఖాస్తులు వచ్చినాయి. ఖమ్మం జిల్లా నుంచి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇవాళ మంత్రివర్గంలో ఉన్న వారి కుటుంబ సభ్యుల నుంచే ఎక్కువ ఒత్తిడి కనబడుతున్నది. కాబట్టి ఇక్కడ భువనగిరి లేదా ఖమ్మం ఈ లోక్సభ నియోజకవర్గాలలో గాంధీ కుటుంబం నుంచి కూడా ఎవరో ఒకరు పోటీ చేస్తారనే అంశం కూడా ఉన్నది. వీరు పోటీ చేయడం వలన సోనియా గాంధీ, ఆ తర్వాత ప్రియాంక గాంధీ, ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ కేరళ వయనాడ్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ అక్కడ ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన CPI వారి రాజా సతీమణి అక్కడ నుంచి పోటీ చేస్తారని తెలుస్తున్నది. కాబట్టి అక్కడ నుంచి ఆయన ఉత్తరప్రదేశ్లో అమేఠీ నుంచి, తెలంగాణలో ఖమ్మం లేదా భువనగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనేది. ఇంతకు మరి గాంధీ కుటుంబం ఎందుకు ఉండాలి అంటే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇవ్వడంలో కీలకమైన పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వారికో థ్యాంక్స్ గివింగ్ ఓటు వేయాలి, ఇక్కడ నుంచి వారిని చట్టసభకు పంపాలి, తనను ముఖ్యమంత్రి చేసినందుకో లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి కారణమైనందుకో సామూహికంగానే తెలంగాణ కాంగ్రెసు వారికి కృతజ్ఞత చెప్పుకోవాలి అన్నప్పుడు ఇక్కడి నుంచి గెలిపించుకోవాలన్న ఒక భావన బహుశా వారిలో ఉండవచ్చు. దానికి తోడు 6 గ్యారంటీలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రాయితీ పైన సిలిండరు, ఇవి మహిళా ఓట్ల కేంద్రంగా ఉన్నాయి. కాబట్టి ఆ మహిళా ఓట్లు గంపగుత్తగా పడే అవకాశం ఎక్కువ ఉన్నది. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వబోతున్నారు. ఇందులో 6 గ్యారంటీలలో ఇవి నిరంతర ప్రక్రియ అని, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఈ గ్యారంటీలు అమలు చేస్తామని, హెల్ప్ లైన్లు, సెంటర్లు, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు ఇస్తామని గవర్నమెంట్ పదే పదే చెప్తున్నది. సరే, ప్రాక్టికల్ చూద్దాం ముందు అది. రాహుల్ గాంధీ పోటీ చేయడం వలన ఆయన ప్రభావము మిగిలిన 16 లోక్సభ నియోజకవర్గాల పైన పడుతుంది. అందువల్ల మొత్తం దేశం దృష్టి, తెలంగాణ ప్రజల దృష్టి ఆ లోక్సభ స్థానాలపై ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మరిన్ని ఎక్కువ స్థానాలు గెలవడానికి అవకాశం ఉంటుంది. ఆ భావనతోనే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ పోటీ చేయమని అడుగుతున్నారు. దానికి తోడు రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉన్నది. ఎందుకంటే మంత్రివర్గంలో ఉన్నవారిని ఇవాళ నాగరికల స్థానంలో అక్కడ నుంచి పోటీ 3 రేవంత్ రెడ్డి అనుచరులే, 3 రేవంత్ రెడ్డితో ఉన్నవాళ్ళే. సంపత్ కుమార్ రెడ్డితో ఉన్నవాళ్ళే, చారగొండ వెంకటేష్ సీఎంతో రేవంత్ రెడ్డితో ఉన్నవాళ్ళే. సంపత్, చారగొండ వెంకటేష్, మల్లు రవి వెంకటేష్కు సంపత్ కుమార్ కంటే వయసులో పెద్దవారు, కాంగ్రెస్ పార్టీలో సీనియరు. ఇట్లా మరి మల్లు రవి తానంటున్నారు తనకే నార్కల్ టికెట్ ఇస్తానని చెప్పారనేది. కానీ ఇక్కడ నార్కల్ టికెట్ ఇవ్వాలంటే సామాజిక వర్గాలను చూసుకోవాలి. వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు ఈ నియోజకవర్గాలు ఎవరికి ఇవ్వాలి, ఎస్సీలలో మాలలు, మాదిగలు ఎవరికి ఇస్తే ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఇత్యాది అంశాలపైన అక్కడ పెద్దపల్లి నుంచి నేతకాని వెంకటేష్ ఆయన రేవంత్ రెడ్డి ద్వారానే వచ్చినవారు, అక్కడి నుంచి మరొకరు టికెట్ ఆశిస్తున్నారు. వరంగల్ నుంచి ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి భువనగిరి నుంచి, ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క సతీమణి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు, వీళ్ళు 2-3 అక్కడి నుంచి పోటీ పడుతున్నారు ఆ స్థానం నుంచి. ఒకవేళ రాహుల్ గాంధీ పోటీ చేస్తే కనుక రేవంత్ రెడ్డికి సగం ఇబ్బంది తొలగిపోయినట్లే. ఇక భువనగిరి నియోజకవర్గంలో అదే వాతావరణం ఉన్నది. అధిష్టానం పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నవారు 2-3 ఉన్నారు. అందులో తెలంగాణ నుంచి చామల కిరణ్ రెడ్డి ఉన్నారు, చల్లా తేజ ఉన్నారు. వీళ్ళు చల్లా తేజ ఢిల్లీ స్థాయిలో పెద్దలను ఒప్పించుకొని ఎట్లా టికెట్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలోని మొత్తము 6-7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించడము, సమావేశాలు నిర్వహించడము, కాంగ్రెస్ పార్టీలో మండల స్థాయి, తాలూకా స్థాయి నాయకులతో భేటీలు జరగడము ఇప్పటికే అయిపోయింది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోతే ప్రచారం కూడా ప్రారంభించుకున్నారు.
చామల కిరణ్ రెడ్డి కూడా చాలా విస్తృతంగానే ప్రజల్లోకి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి తనకు గత ఎన్నికల ముందు హామీలు ఇచ్చిరని, ఎన్ఎస్యుఐ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇస్తారని, రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి తనను ఆదుకుంటారు అని కూడా భావిస్తున్నారు. ఇక మరికొంతమంది బీసీ నాయకులు కైలాష్ కూడా అక్కడ నుంచే టికెట్ ఆశిస్తున్నారు. ఇట్లా అక్కడ నుంచి 10-15 మంది బీసీలే ఎక్కువ ఉన్నారు. ప్రధానంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది అక్కడ పోటీ పడుతున్నారు భువనగిరి నుంచి. ఒకవేళ భువనగిరి లోక్సభ నియోజకవర్గం రాహుల్ గాంధీ వస్తే కనుక రేవంత్ రెడ్డికి ఆ మేరకు అక్కడ ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నది. ఇట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఎటు చూసినా ప్రయోజనం చేకూరే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.